హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్‌లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నిమ్మకాయ ఊరగాయని కప్పు కొలతలతో చాలా సింపుల్‌గా సంవత్సరాల తరబడి నిల్వ ఉండే విధంగా నేను తయారు చేస్తున్నాను. నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగానే మీకు చూపిస్తానండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి చూడండి, నేనైతే ఇక్కడ ఫంక్షన్‌కైతే వచ్చానండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురిది మెచ్యూర్ ఫంక్షన్. ఇక్కడ అందరం మేము డ్వాక్రా గ్రూప్‌కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అండి మేము. అందరం కలిసి ఈరోజు ఈ ఫంక్షన్‌లో అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము. అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. ఇక్కడ చూడండి, అమ్మాయి ఎంత చక్కగా ఉందో లంగా ఓణిలో, పాప వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మేము అక్కడ భోజనం కూడా చాలా అంటే చాలా బావుండింది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లంచ్‌లో, కానీ అన్ని తినలేకపోయామనమాట. చాలా బావుండింది. ఫంక్షన్ గూడా చాలా బాగా జేశారు. సూపర్‌గా ఉండింది లంచ్ కూడా. సండే అయితే ఫంక్షన్‌కెళ్ళాం గదా! ఇదొచ్చేసి మండే రోజున నేను నిమ్మకాయ ఊరగాయ అనేది పెడుతున్నాను. ఫస్ట్ మనం నిమ్మకాయలు ఊరగాయ కోసము బాగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను గదా! ఆ విధంగా ఉండాలండి. పచ్చివైతే తీసుకోకూడదు. గట్టిగా ఉండాలా, రసం కాయలే ఉండాలి. లావుగా ఉంటూ రసం ఉండే కాయలైతేనా ఊరగాయకి బాగుంటది. టేస్ట్ గూడా బావుంటది. ఇంకా అవన్నీ కడిగేసుకున్న తర్వాత మనము ఊరగాయకి వేయాలంటే నిమ్మకాయ పైన ఎటువంటి మచ్చలు గానీ, డ్యామేజ్ గానీ లేకుండా ఉన్నటువంటి కాయల్ని మనం ఏరుకొని మనం ఊరగాయ పెట్టుకోవాలి. అటువంటి కాయలు తీసుకున్నా నేను. ఇందులో పచ్చివి 4, 5 ఉన్నాయి. అవైతే నేను ఊరగాయలోకి వేయలేదులెండి. ఫస్ట్ కడిగి పెట్టేసానంతే. ఇంకా మనం ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని బాగా తుడిచేసుకోవాలనమాట. దానిపైన తడి ఏమీ లేకుండా మనకి అక్కడ తొడిమె దగ్గర హోల్స్ ఉంటది గదా! ఆ తొడిమె దగ్గర కూడా నీట్‌గా మనము క్లాత్‌తో తుడిచేసుకోవాల. తడి అనేది కాయ పైన ఎక్కడ ఉండకుండా మనము తుడిచేసుకొని ఒక బట్ట పైన ఆరబెట్టేసుకోవాలి కొద్దిసేపు. అలా ఆరిపోయిన తర్వాతనే మనము ఊరగాయ పెట్టుకోవడానికి ప్రాసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అన్నీ ఆరబెట్టేసానక్కడ. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తున్నాననమాట. బండలన్నీ కడిగేసుకుంటూ. ఇంకా అవి ఆరిపోయే లోపల ఇంట్లో పని కూడా అయిపోతుందనేసి ఆ పనులన్నీ చేసేసాను. బండలు కడిగేసాను. అలాగే డోర్ మ్యాట్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అలాగే అక్కడ కొన్ని మొక్కలున్నాయన్నమాట. చిన్న చిన్న మొక్కలు. ఫ్లవర్స్‌వి, అలాగే మనీ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. పచ్చిమిరపకాయల చెట్టు, తులసమ్మ చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకు ఇంక అక్కడంతా వాటర్ గూడా చెట్లకి వాటరేసేసి అదంతా క్లీన్ చేసేసుకొని, కిటికీని గూడా నేను క్లీన్ చేస్తున్నా. ఇక్కడ ఈ కిటికీ దగ్గరొచ్చేసి నేను మనీ ప్లాంట్‌ది ఒకటి కుండీ పెట్టింటిని. కానీ అది మా ఆయన తీసి పెట్టారనమాట ఈ కుండీనే. ఎందుకంటే ఈసారి మేము బియ్యము ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము. చాలా ప్యాకెట్స్. 50 కేజెస్ ఉంటాయి గదా! అటువంటి ప్యాకెట్స్ 10 యేసుకున్నామనమాట. దానికి పైనకి తీసుకెళ్ళేటప్పుడు స్టెప్స్ పైన అది తగులుతుంది, పడిపోతుందనేసి మా ఆయన అంతా తీసేశారు. ఇంక అందుకే అది దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ ఉన్నటువంటి ఆకులన్నీ తీసేసి, అక్కడ నేను తాళ్ళన్నీ కట్టేసింటి విండోకి. తీగలన్నీ అలాగే వెళ్ళడానికి పైకి. అవంతా గూడా తీసేస్తున్నాను. నీట్‌గా తీసేసుకొని పక్కన బెడుతున్నాను. ఇంకా అదైతే సెట్ చేయాలనమాట. ఎక్కడ పెట్టాలా అని చూస్తూ ఉన్నాను నేను. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బట్టలు గూడా వేసింటిని ముందే. బండలు కడిగే లోపల బట్టలు గూడా అయిపోయాయన్నమాట. అవి గూడా ఇంగ మిద్ది పైనకెళ్ళి ఆరబెట్టేసి వచ్చేసాను. ఇంకా తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత ఇంట్లో కొన్ని కొన్ని ఖాళీ అయుంటాయి గదా! బాక్సెస్‌లో అవన్నీ కూడా నేను ముందుగానే తీసి పెట్టేసుకుంటూ ఉంటాను. మనం కవర్లలో ఉండేటివన్నీ ఆ బాటిల్స్‌లోకి పోసి పెట్టేసుకుంటున్నా. వంట చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందనమాట. అప్పటికప్పుడు అనుకోండి చానా కష్టమవుతుంది. అందుకే నేనైతే ఎప్పుడైనా అంతే. ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో మనము ఆ బాటిల్ పెట్టేసి మనము ప్యాకెట్ కట్ చేసి వేసామంటే ఏదైనా పడినా గూడా కింద పడిపోదనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆ బండ పైన క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పడినా ప్లేట్‌లోనే పడుతుంది కాబట్టి అది మళ్ళీ మనము ఆ బాటిల్‌లోకే వేసేసుకోవచ్చు కదా! అలాగే వేస్తూ ఉంటాను నేను. ఒక ప్లేట్ పెట్టేసుకొని, ఇంకా ధనియాల పొడి, పప్పులు, ఇంకా కారం పొడి గూడా నేను కారం పొడైతే ఇంట్లోనే ఇది సంవత్సరం వరకు నిల్వ ఉండే విధంగా నేను ఇంట్లోనే మిరపకాయలు తీసుకొచ్చి 2 రకాల మిరపకాయలు తీసుకొనొచ్చేసి నేను కారం కొట్టిస్తాను. ఎండబెట్టేసి తొడిమలన్నీ తీసేసి పిండి మిషన్‌లో ఆడిచ్చేసుకుంటాను. అది అలాగే కొద్దిగా డబ్బాలో పెట్టేసుకొని, ఇంకా కొద్దిగా మిగిలిండే కారం వచ్చేసి అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. అలా చేయడం వల్ల రంగు అస్సలు కలర్ అనేది చాలా రెడ్‌గుంటది. కలరే మారిపోదనమాట. అలా చూడండి, ప్యాకెట్ అలాగే కవర్ కట్టేసి ఇంకా 2 కవర్స్ ఏసుకోవాలి మనము.
వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను దాన్ని. ఇంకా ఇక్కడ చూడండి ఇది మెంతి కూర ఎండబెట్టేసుకొని నేను ఈ విధంగా క్రష్ చేసి పెట్టేసుకుంటాను. ఈ ఎండు మెంతాకనేది చాలా బావుంటదనమాట. ఈ కవర్స్ గూడా అన్నీ నేనైతే పారేయనండి. అలాగే మడత పెట్టేసుకొని ఒక పెద్ద కవర్ వెనకాల పెట్టేసుకున్నాననమాట. దాంట్లోకి వేసేసుకుంటా. అవి నేను డస్ట్‌బిన్ లాగా అది అన్నీ తీసి వేసుకోవడానికే ఎప్పుడైనా మనకి యూజ్ అవుతాయి కాబట్టి అలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా చూడండి ఇది కస్తూరి మేతిలాగా మనకు చాలా బాగా యూజ్ అవుతది. పప్పు చేసినామనుకోండి, ఇది కొద్దిగా వేసామంటే చాలా టేస్టీగా ఉంటది. ఎండు మెంతాకుతో చాలా అంటే చాలా బావుంటది. మీరు గూడా ఒకసారి ఇలా మెంతాకు ఎక్కువ దొరికినప్పుడు ఎండబెట్టేసుకోండి. ఏమంటే ఎండకు వేయకుండా మనము నీడలోనే ఆరబెట్టుకోవాల. నేను ఎప్పుడైనా ఈసారి చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏ విధంగా మనము ఎండబెట్టేసుకోవాలి మెంతాకు అనేది. ఇప్పుడు ఇవన్నీ అయితే ఒకసారి మళ్ళీ తుడిచేసుకొని అన్ని బాటిల్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక కిచెన్‌లో గూడా డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికి పెట్టాను గదా! అవి ఆరిపోయుంటే అవన్నీ గూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ వేసేసి అదంతా అయిపోయిందండి. ఇంట్లో పనంతా చేసేసుకున్నా ఇప్పటి వరకు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ డబ్బా మనం ఊరగాయ పెట్టుకోవాలి కాబట్టి ఒక ప్లాస్టిక్ డబ్బా. ప్లాస్టిక్‌లో కానీ లేదంటే గాజు దాంట్లో గానీ మనము వేసుకుంటే మంచిది. స్టీలు ఇలాంటివి వేసుకోకుండా ఈ పచ్చి నిమ్మకాయలనేవి నేను తీసేస్తున్నాననమాట. ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయనేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మంచివన్నీ తీసేసుకొని కట్ చేస్తున్నాననమాట. మనము ఆ డబ్బాను గూడా వాష్ చేసి బాగా తుడిచిన తర్వాత ఆరబెట్టేసుకోవాల. తడి లేకుండా ఉంచుకోవాలనమాట. మనము నిమ్మకాయ, ఊరగాయ వేసేదనమాట. ఏదైనా గూడా తుడుచుకొనే మనము చేసుకోవాలి. లాస్ట్‌కి కత్తిపీట గూడా నేను కడిగి తుడిచి పెట్టేసుకొనే నేను కట్ చేస్తున్నాను. నిమ్మకాయలు బాగున్నాయనమాట. ఇవి కొనుక్కొనొచ్చినేటివి కాదు. అమ్మ వాళ్ళ తోట నుంచి తీసుకొనొచ్చినవి. చాలా ఫ్రెష్‌గున్నాయి. చూడండి కప్పు కొలతలతో నేను చేస్తున్నాను. మనము ఏ గిన్నెతో వేసుకుంటే మనకివి వస్తాయి అని చూసుకోవాల. చిన్న గిన్నెతో అయితే ఎక్కువొస్తున్నాయా? ఏ దానికి సెట్ అవుతదని చూసి నేనైతే నిమ్మకాయలు 4 కప్పులొచ్చేలాగా చూసుకుంటున్నాను. అలా 4 కప్పులొచ్చే విధంగా మనకి ఏ గిన్నె సరిపోతుందో అంత కొలతనేది తీసుకోవాల. వీడియోలో చూస్తున్నారు గదా! అలా కొలతనేది తీసుకోవాలి. ఇప్పటికి 3 ఏసాను. ఇది నాలుగోది. ఇలా అన్ని 4 అలా మనం కప్పు కొలత అయితే మనం ఫస్ట్ టైమ్ చేస్తున్నా కూడా మనం చాలా బాగొస్తది ఊరగాయ. చూడండి ఇంగ గింజలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా వేసేసుకోవాల. గింజలు పారేయగూడదు. 4 కప్పుల నిమ్మకాయ ఉప్పులకి ఒక నిమ్మకాయలో 4 ఉప్పులు కట్ చేసుకున్నాను. అలా 4 గిన్నెలు వేశాను గదా! ఇప్పుడు ఉప్పు చూడండి తల కొట్టి అంటే చాలా పూర్తిగా పై వరకు కాకుండా ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మనము ఉప్పుని వేసుకోవాల. ఒక కప్పేసుకోవాలి. పైన తల కొట్టే వేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఎండబెట్టి మిషన్‌కి ఆడించినటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కారం కాబట్టి ఇది చాలా కారం ఎక్కువుంది. అందుకే నేను మరి కొద్దిగా తీస్తున్నాను. ఒక 2 స్పూన్‌లంత వరకు తీస్తున్నాను. లేకుంటే మనం ఉప్పు ఎంతేసామో కారం గూడా అంతే వేసుకోవచ్చు. ఇంకా మనం బయట కొనుక్కున్నదైతే అలా ఇంకా 2 స్పూన్‌ల వరకు ఏసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తీశాను. చాలా స్పైసీగా ఉందనమాట మా కారం పొడి. అందుకే కొంచెం తీశాను. ఇంకా పసుపనేది అందాజుతో వేస్తున్నాననమాట. చూస్తున్నారా? ఒక 4 స్పూన్‌ల వరకు పసుపనేది పట్టింది. మనం కప్పు కొలత అనేది చూసుకోవాల. నేను నిమ్మకాయలు 70 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు మనకి లెక్క కాదు. మనము నిమ్మకాయలు కట్ చేశాక ఒప్పుల్ని కొలుస్తాం గదా! గిన్నె. 4 గిన్నెలకి మనం ఎంత క్వాంటిటీలో మనం ఉప్పు, కారము, పసుపు వేస్తున్నామనేది ఇంపార్టెంట్. ఇలా వేయండి నేను చెప్పిన విధంగా. ఎంత సూపర్‌గుంటుందంటే చాలా అంటే చాలా బావుంటది ఊరగాయ. ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా మనము ఇంట్లో పెట్టేసుకోవచ్చు. బయట కొనుక్కునే ఊరగాయల కన్నా కూడా ఇది 100% చాలా బావుంటది. నేను ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అంతే. ఇంక ఏమీ వేయననమాట. అయినా చాలా టేస్టీగా ఉంటది. కొంతమంది ఇంకా ఇందులోకి మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, తిరవాత బెడుతూ ఉంటారు వెల్లుల్లి వేసి. నేనైతే ఏమీ వేయనండి. ఇలా ప్లెయిన్‌గానే చేస్తాను. చాలా బావుంటది ఇలా చేయడం వల్ల. సూపర్ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అయితే ఎటువంటి మసాలాలు వేయకుండా మనము సింపుల్‌గా ఉప్పు, కారం, పసుపుతో ఇలా నిమ్మకాయ ఊరగాయ కప్పు కొలతలతో ఫస్ట్ టైమ్ చేస్తున్నా గూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో గూడా కామెంట్ జేయండి. ఆ ఊరగాయని చూస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అందుకే మాటలు గూడా సరిగ్గా రావడం లేదు. ఇంకా చూడండి ఈ బాక్స్‌లో ఉండేది ఇంకొక బాక్స్‌లోకి నేను ఇక్కడ వేస్తున్నాను.
ఎందుకంటే అది నేనిప్పుడు కడిగి పెట్టిండేదైతే సరిపోదు. ఇప్పుడు మనము ఊరగాయ కలిపాం కాబట్టి. ముందుదంటే చాలా ఇయర్స్ ఏం గాదు. చాలా రోజులది గాదండి. 5 రోజుల కిందట నేను ఊరగాయ బెట్టానిది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఊరగాయ. 5 రోజులకి ఇంత బాగా ఊరిందనమాట. ఎంత ఎర్రగా గూడా ఉందో గదా ఊరగాయ. ఇంకా చిన్న బాక్స్‌లోకి పోసేసి, మరి ఇప్పుడు ముందు పెట్టిన ఊరగాయ డబ్బాలోకే కొద్దిగా ఉప్పు ఇలా మనం చల్లుకోవాలి కింద. ఉప్పుని అలా కింద చల్లడం వల్ల మనము ఊరగాయ పెట్టాం గదా! అది వేస్తున్నామా, అది మాత్రం చాలా జ్యూసీగా మనకి కిందనేది వస్తది. చాలా బాగా ఊరగాయ ఊరుతుంది. అందుకే ఉప్పనేది కింద కొద్దిగా వేసుకొని, ఇలా ఊరగాయ ఉప్పులన్నీ వేసేసుకోవాలి. నిమ్మకాయలు చాలా ఫ్రెష్‌గుంటే, జ్యూసీగా ఉన్నాయనుకోండి లోపల, అప్పుడు మంచిగా ఊరగాయ కుదురుతుంది. చాలా బావుంటది. ఇది పప్పు చేసినప్పుడు మనము నంచుకోవడానికి, ఉప్మాలోకి చాలా బావుంటది. అలా కాకుండా ఎవ్రీడే మనం ఒక ఉప్పు తిన్నామంటే గూడా చాలా మంచిదండిది. షుగరున్న, బీపీ ఉన్న వాళ్ళైనా సరే నిమ్మకాయ ఊరగాయ తినడం హెల్త్‌కైతే చాలా మంచిది. నేనైతే ప్రతిరోజు ఒక ఉప్పనేది తింటూ ఉంటాను. ఇది మన కళ్ళు తిరుగుతున్నట్లు గానీ, అలా ఉన్నా గూడా తల తిరుగుతూ ఉంటది గదా! అటువంటి వాళ్ళకి కూడా నిమ్మకాయ ఊరగాయ అనేది చాలా మంచిది హెల్త్‌కి. మామిడికాయ ఊరగాయ కన్నా నిమ్మకాయ ఊరగాయనే మనము పెట్టుకుంటేనే చాలా మంచిదండి. ఇంట్లోనే తయారు చేసుకోండి. చలికాలం కాబట్టి నిమ్మకాయలు తక్కువ రేటుకే దొరుకుతాయన్నమాట మార్కెట్‌లో. మనము ఇప్పుడు చలికాలంలో పెట్టుకోవడమే మంచిదనమాట. ఎండాకాలంలో నిమ్మకాయలు రేట్ ఎక్కువ అవుతాయి గదా! అందుకోసమే. నేనైతే అమ్మ వాళ్ళ తోట నుంచి అమ్మ వాళ్ళు తీసుకొచ్చింటే వేస్ట్ అవుతాయని నేను మొన్న 5 రోజుల కిందట ఒకసారి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు గూడా మళ్ళా ఊరగాయ పెట్టేశాను. ఇది సంవత్సరం కాదండి 2 ఏండ్లు, 3 ఏండ్లున్నా ఇదే కలరే ఉంటది. బయట పెట్టినా కూడా ఊరగాయ అనేది బూజు రావడం గానీ ఏమీ కాదు. అంత టేస్టీగా ఉంటది. నిజంగా చెప్తున్నాను. నేను ముందు ఉండేది గూడా నేను చూపిస్తాను. ఎంత రెడ్‌గా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు పెట్టిన ఊరగాయ, 2 సంవత్సరాల కిందట పెట్టిన ఊరగాయ గూడా నాతో ఉంది చూపిస్తానండి. మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. మా హనీ గూడా మేము చూస్తూ అది అలా ఉండలేకపోయామనమాట. నోట్లో నీళ్లు ఊరుతుంటే మళ్ళీ ఒకసారి అలా ఇద్దరం తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. హనీ కూడా సూపర్ అంటోంది. హనీనే కాదండి ఎవరైనా సూపర్ అనాల్సిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కప్పు కొలతలతో తయారు చేసినటువంటి నిమ్మకాయ ఊరగాయ చాలా బాగా నచ్చుతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.